సూపర్. ఓకే, సో ఇప్పుడు గన్స్ ఎక్కువగా మూవీలో కనిపిస్తున్నాయి కాబట్టి మా దగ్గర ఒక గన్ డిస్మాంటిల్ అయిపోయింది. దాన్ని డైరెక్టర్ గారు అలాగే హీరో గారు కలిసి ఫిక్స్ చేసి ఇచ్చేస్తారేమో అని ఒక చిన్న కోరిక. ఆ గన్ ఏదమ్మా ఒకసారి పట్టరండి. ఎక్స్క్యూస్ మీ, స్ట్రేస్ మీడియా గన్ ఎక్కడ? కార్తిక్ గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం ఇటు వస్తారా? అవునా? ఓకే కార్తిక్ గారు, చూద్దాం. అంటే గన్ మీద సినిమా తీస్తున్నారు కాబట్టి ఎవరైనా గన్ ఇలా పట్టుకొని ఇలా పోజ్ ఇచ్చేస్తారు. కానీ అదేంటి అయిపోతుంది అప్పుడే? రోజు నైట్ వాడుతుంటారా ఏంటి? వావ్, సూపర్. సో ఏదైనా సరే డిస్మాంటిల్డ్ ఐటమ్స్ ఇచ్చేసేయచ్చు అనమాట మీకు. మీరు మళ్ళీ దాన్ని ఫిక్స్ చేసి ఇచ్చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు చాలా ఈజీగా ఈ గన్ని హ్యాండిల్ చేశారు కదా. యాక్చువల్లీ మీకు ఏది ఈజీగా హ్యాండిల్ చేయాలి అంటే ఏది ఈజీగా హ్యాండిల్ చేశారు అనిపించింది? రవితేజ గారినా ప్రొడ్యూసర్స్నా? అమ్మా ఇద్దరు ఈజీయా మ్యామ్. ఒక మానిటర్ చూడరు, ఇద్దరు మానిటర్ చూడరు యాక్చువల్లీ. ఓకే యా. రవితేజ గారి ఊత పదం? అబ్బాయి. అబ్బాయి అంటే మిమ్మల్ని అంటారు, అజయ్ ఘోష్ గారిని కూడా అదే అంటారా ఆయన? ఓకే బాబాయ్. ఈయన అబ్బాయి, ఆయన బాబాయ్. ఓకే, ఇప్పుడు సినిమాటోగ్రఫీ, ఎడిటర్, డైరెక్షన్, త్వరలో హీరో. అంటే ఒకవేళ మిస్టర్ బచ్చన్ సినిమాలో రవితేజ గారు అమితాబ్ బచ్చన్ గారు చేస్తున్న ఈ సినిమాలో మీకు అవకాశం వస్తే యాక్టింగ్కి చేస్తారా? లేదు మ్యామ్, ఐఎమ్ వెరీ హ్యాపీ బిహైండ్ దిస్. ఒకవేళ మీ పక్కన హీరోయిన్ కావ్య తప్పర్ అని చెప్తే చేస్తారా? నా వల్ల కాదు మ్యామ్. మీ వల్ల కాదు, ఆన్సర్ ఆయన వల్ల కాదని చెప్పారు. ఓకే, ఇదే కొన్ని క్వశ్చన్స్ అలాగే మేము రవితేజ గారిని కూడా అడగాలనుకుంటున్నాము విత్ యువర్ పర్మిషన్ సార్. ఏది బాగా హ్యాండిల్ చేశారు మిస్టర్ కార్తిక్? కెమెరానా లేకపోతే హీరోయిన్స్నా? కెమెరానే బాగా హ్యాండిల్ చేశాడు, కెమెరాని అంతే. కార్తిక్ గారి ఊత పదం? కార్తీక్ ఊత పదం వచ్చి వన్ మోర్. ఇదా ఇది ఓకే, ఇంకొకటి. ఇది ఓకే అయితే ఇంకోటి ఎందుకండి మరి? ఓకే, ఇది రవితేజ గారికి క్వశ్చన్. రవితేజ గారు సోలో డాన్సా లేకపోతే హీరోయిన్లతో డాన్సా, ఏది కంఫర్టబుల్గా? ఖచ్చితంగా హీరోయిన్స్తో. థ్యాంక్ యూ. ఇది ఒక్కటే మేము వినాలనుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నాకు కంప్లైంట్ ఉంది. ఎస్ చెప్పండి. అస్సలు ఎక్కువ చేయనీడు. ఎక్కువ చేయనీరా? అస్సలు ఎక్కువ చేయనీడు. ఇంకొంచెం ఏదైనా చేయొద్దంటే వద్దు సరిపోద్ది అంటాడు. ఓకే, కొంచెం ఇంకేదైనా చేద్దామంటే వద్దు సరిపోద్ది అంటాడు. అంటే క్లారిటీ, టూ మచ్ క్లారిటీ. అంత క్లారిటీ ఉండకూడదు మనిషికి. అప్పుడప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయితే మాకు కూడా అతనికి తెలియదు ఏదో నేను ఇచ్చాను ఫీల్ అవ్వడానికి మాకు చాయిస్ ఉండాలి కదా అప్పుడప్పుడు. ఇప్పుడు దీన్ని ఇలా చేద్దాం, వద్దు చాలు సరిపోయిందన్న పదండి అంటాడు. అస్సలు ఎక్కువ చేయనివ్వడు. అతని క్లారిటీ ఈజ్ వెరీ కన్ఫ్యూజింగ్. ఒక డైరెక్టర్కి క్లారిటీ ఉండడం అనేది ప్రాబ్లం అయిందని నేను ఫస్ట్ టైం విన్నాను. నెక్స్ట్ టైం మీరు అన్నట్టు చేద్దాం. నెక్స్ట్ టైం బాగా కన్ఫ్యూజ్ చేస్తారంట. ఎనీవే మీ సంజాయిషీలు అన్నీ మాకు అందాయి. కానీ నవదీప్ గారు మీరు కూడా పోలాండ్లో కొంచెం కొన్ని రోజులు యూత్తో అని అన్నారు, కానీ ఎవరు చూడలేకపోయారు అది ఏంటి అని. కానీ మా చేత చిక్కింది. ఆ ఫోటోలు ఒకసారి చూద్దాము నవదీప్ గారివి. యూత్తో ఫోటోలు చూడండి. ప్లీజ్ ప్లే నవదీప్ గారు అండ్ యూత్ ఫోటోలు. మీరు చూడలేదు కదా ఈ ఫోటో? అది డాన్ బిల్జేరియన్, నేను కాదు. మీరే? వావ్, మంచి యూత్ ఫ్రెండ్స్ ఉన్నారు. వెనకాల వాళ్ళ బాడీ గార్డ్సా? ఓకే, నెక్స్ట్ పిక్చర్. ఓ మై గాడ్, పోలాండ్ యూక్రెయిన్లో మీరు చేసినటువంటి ఈ ఫోటోలు చూసి అనుదీప్ గారు చాలా ఫీల్ అవుతున్నారు. ఎందుకు ఫీల్ అవుతున్నారు మీరు చెప్పండి? మీరు ఆ ఫోటోలో లేరానా? దీని మీద మీ స్పందన నీ బొందన అంటారా? అంటే నా ఫోన్కి యాక్సెస్ లేదు కాబట్టి మీరు అలా వేరే ఫోటోల్లో అలా ఫోటోలు పెట్టుకోవాల్సి వచ్చింది. నా ఫేస్ తీసి. నా ఫోన్కి యాక్సెస్ ఉంటే నా ఫోన్లోనే మీకు కావాల్సినవన్నీ ఉండేవి. ఓ మై గాడ్, యాక్చువల్లీ మా దగ్గర ఒక కొత్త గేమ్ ఉంది. మీ ఫోన్ మాకు ఇస్తే మేము కాసేపు పెట్టుకొని అందులో ఉండేవన్నీ ప్లే చేస్తాం. ఓకే,
ఇప్పుడే రిలీజ్ అయినటువంటి గరుడం సాంగ్ ఒక్కసారి ప్లే చేద్దాం. ఇంతకన్నా నేను ముందుకు వెళ్ళట్లేదు, సాంగ్లోకి వెళ్ళిపోదాం.